నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. సింహ ముత్యపు పందిరి వాహనాలపై విహరించిన స్వామివారు. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. శ్రీకాళహస్తి రాజగోపురం కూలి 5 ఏళ్లు పూర్తి. పట్టించుకోని అధికార గణం. నత్తనడకన రాజగోపురం పనులు. రాజగోపురంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. స్పందించిన ఈవో 14 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ. ఎర్ర దొంగలు ఎంతటి వారైనా ఉపేక్షించాం. ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి హెచ్చరిక. రేణుగుంటలో 20 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలు స్వాధీనం. 8 మంది అరెస్ట్. శ్రీవారి అనుగ్రహం 2 తెలుగు రాష్ట్రాలపై ఉండాలి. స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఉపాధ్యాయుల బదిలీలు నిష్పక్షపాతంగా చేపడతాం. సిఫారసులకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడి. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తిని వాహన మండపంకు వేంచేపుగా తీసుకువచ్చి విశేషంగా అలంకరింపజేశారు. పట్టు పీతాంబరాలు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలతో పాటు వివిధ రకాల సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో ఉత్సవమూర్తిని అలంకరింపజేసి సింహవాహనంపై అధిష్టింపజేశారు. స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవ అగ్రభాగాన అశ్వ, వృషభ, గజ సేవనలు నడువుగా జీయర్ స్వాములు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల నృత్య ప్రదర్శనలు మధ్య వాహన సేవ ఆద్యంతం సందడిగా సాగింది. కర్పూర హారతులతో భక్తులు నీరాజనాలు పలుకగా గోవిందనామ స్మరణలతో తిరువీధులు మారుమ్రోగాయి. వాహన సేవలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వాహన సేవలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం స్వామివారి ముత్యపు పందిరిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి స్వామిని దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలన్నీ తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండేలా అనుగ్రహించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. చారిత్రాత్మక కట్టడం కూలి సరిగా నేటికి 5 ఏళ్లు గడిచింది. విజయయాత్రకు చిహ్నంగా నిర్మించిన రాజగోపురం రాలిపోయి ఏళ్లు గడిచినా అధికారుల తీరు మారలేదు. పాలకుల అలసత్వం వీడలేదు. రాయలవారి రాజగోపురంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. దక్షిణ కాశీగా పేరొందిన చారిత్రాత్మక నగరం శ్రీకాళహస్తి పట్టణం. వాయులింగేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రంలో 1513లో నిర్మించిన రాజగోపురం నేల కొరిగి సరిగ్గా మంగళవారంతో 5 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రభోజ బిరుదాంకితుడు, రాజులకు రారాజుగా నిలిచిన శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో చేపట్టిన జైత్రయాత్రను విజయవంతంగా పూర్తి చేసి గజపతి రాజుల్లో ఒకరైన ఆనంద గజపతి రాజును ఓడించి చరిత్రకెక్కారు. ఈ క్రమంలోనే అనేకసార్లు ముక్కంటి ఆలయాన్ని సందర్శించి వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. తన విజయ యాత్రకు గుర్తుగా గుంటూరు జిల్లా పొన్నూరులో విజయ స్తూపాన్ని నిర్మించగా శ్రీకాళహస్తిలోని ఆలయ ప్రాకారం వద్ద 136 అడుగుల రాజగోపురాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. 1513లో రాజగోపురం నిర్మాణ పనులు చేపట్టి 1516లో 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 1516లో కృష్ణదేవరాయలు స్వయంగా ప్రారంభించినట్లు స్థల పురాణంలో పేర్కొనబడింది. రాయలవారి జ్ఞాపకార్థంగా ఉన్న రాజగోపురం మే 26, 2010లో కుప్పకూలిపోవటంతో భక్తులు అప్పటి ముఖ్యమంత్రి రోసయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దాంతో స్పందించిన ముఖ్యమంత్రి రోసయ్య ఆగస్టు 29, 2010లో రాజగోపురం పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. నవయుగ నిర్మాణ సంస్థ 45 కోట్లతో ఉచితంగా నిర్మాణ పనులు చేపట్టింది. అయితే రాజగోపురం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభంలో ఆలయ అధికారులు నిర్వాసితులకు అనేక రకాల హామీలను ఇచ్చారు. అయితే నిర్వాసితులకు ఆలయ అధికారులు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో తరచూ నిర్వాసితులు నిర్మాణ పనులకు అడ్డుపడుతూ వస్తున్నారు. ఎక్కడుండే ఇస్తే అది తీసుకుపోలేదు, ఇక్కడే వదిలేసారు. అది దానిపైన అయితే రాజగోపురం నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత రాజగోపురం గురించి పట్టించుకోలేదు. అలాగే ఆలయ అధికారులు సైతం నిర్మాణ సంస్థకు సహకారం అందించకపోవడంతో తరచూ నిర్వాసితులు గోపురం నిర్మాణ పనులకు అడ్డు తగలడంతో నిర్మాణ సంస్థ విసుగు చెంది పనులను తాత్కాలికంగా పక్కన పెట్టింది. శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోయి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అప్పటి ప్రభుత్వము మేము 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా హామీ చేయకపోవడం ఇక్కడ అధికారుల ఆలస్యము, అదేవిధంగా పాలకుల నిర్వహణ ఆలస్యమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రీకాళహస్తికి చిహ్నంగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గాలిగోపురాన్ని తక్షణము పూర్తి చేయాలి. పూర్తి చేయని పక్షంలో శ్రీకాళహస్తి ప్రజలు తలా ఒక రాయి ఎత్తుకుపోయి కట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అధికారులు ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టాలని కోరుతూ వారం క్రితం గాలిగోపురం ప్రాంతాన్ని పరిశీలించిన విశ్వేశ్వరరావు ఆలయ అధికారులు సహకరిస్తే ఏడాదిలో రాజగోపురం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాజుల కాలంలో 136 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని 3 సంవత్సరాల కాలంలో నిర్మాణం పూర్తి చేస్తే ఆధునిక సాంకేతిక యుగంలో అదే రాజగోపురం పునర్నిర్మాణానికి 5 సంవత్సరాలు గడిచినా నేటి వరకు నిర్మాణం పూర్తి చేసుకోలేదు. ఇకనైనా అధికారులు, పాలకులు దీన్ని గుర్తించి చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకోవాలని శివభక్తులు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రాజగోపురం పునర్నిర్మాణానికి సహకరించగలరని ఆశిద్దాం. శ్రీకాళహస్తి రాజగోపురాలను కూలిపోయి 5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు అధికారుల నిర్లక్ష్యం వలన అవుతాయేమి, పాలకుల నిర్లక్ష్యం అవుతాయని పూర్తి అసలు కన్స్ట్రక్షన్ మొదటి భాగంలోనే ఉన్నది. కాబట్టి ఈ యొక్క గాలిగోపురము సంవత్సరం లోపల పూర్తి చేయాలని శ్రీకాళహస్తి ప్రజల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ స్పందించకపోతే శ్రీకాళహస్తి ప్రజలందరినీ చైతన్య బట్టి ఆ గాలిగోపురాన్ని శ్రీకాళహస్తి ప్రజలు అందరూ కలిసి మేమే నిర్మించుకోవడానికి సిద్ధమవుతామని. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం శ్రీ వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. 1590లో గజపతులు శ్రీకాళహస్తికి సంబంధించిన రాజగోపురాన్ని పీఠాన్ని నిర్మించారు. అనంతరం ఆ దేశంలో ఒరిస్సాకి ఆంధ్రాకి మధ్య యుద్ధం జరగడం వల్ల ఆ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు విజయం పొందారు. వాళ్ళు గజపతులు శ్రీకాళహస్తి నుంచి ఒరిస్సా ఓండ్ర దేశానికి వెళ్ళిపోయారు. అనంతరం శ్రీకాళహస్తిని మరియు ఈ యొక్క హంపి, బళ్ళారి, శ్రీకాళహస్తి త్రిలింగ దేశాన్ని పరిపాలించే ఆధిపత్యంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తికి వచ్చి ఈ యొక్క అసంపూర్ణంగా ఉన్న గోపురాన్ని 4 సంవత్సరాలకి పూర్తి చేశారు. కాబట్టి భక్తులంతా కోరుకునేది ఒకటే, శ్రీ వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గోపురాన్ని 12 కిలోమీటర్ల నుంచి చూస్తానే ఇదిగో వాయుక్షేత్రానికి వచ్చాము, శివక్షేత్రానికి వచ్చాము అనేసి ఆనందించేవాళ్ళు. వాటి మీద నిర్లక్ష్యంతోనే
5 ఏళ్ల క్రితం ఇదే రోజు కూలిపోవడం జరిగింది. 5 సంవత్సరాలు అయితే మనకున్న ఇప్పుడు యంత్రాంగం, మనకున్న లేటెస్ట్ టెక్నాలజీ, వీటన్నిటినీ కానీ ఉపయోగిస్తే కరెక్ట్గా 1 సంవత్సరం లోపల రాజగోపుర నిర్మాణం పూర్తి. అయితే ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగులు కానీ, పాలకులు కానీ, మంత్రులు కానీ ఈ రోజుకి ఎంత కలెక్షన్ వస్తుందని చెప్పి చూస్తున్నారే కానీ దేవాలయానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుగా అర్థంగా నిలబడే ఆ రాజగోపురాన్ని నిర్మించాలన్న ఆలోచన అయితే అధికారులతో రావడం లేదు. బ్యాంకు ద్వారా రుణాలు పొందిన ఖాతాదారులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంక్ తిరుచానూరు బ్రాంచ్లో ఖాతాదారుడిగా ఉన్న బాలకోటయ్య ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిందన్నారు. బాలకోటయ్య తన ఇంటిని తనఖా పెట్టి 4 లక్షలు బ్యాంకు నుండి రుణం పొందాడని, ఆయన చనిపోయేటప్పటికీ 2.5 లక్షల రూపాయలు రుణం చెల్లించినట్లు చెప్పారు. రుణం పొందే సమయంలో మృతుడు బాలకోటయ్య నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థలో 1100 రూపాయలు బీమా కట్టడం వలన ఆ సంస్థ మృతుని కుటుంబానికి 2,43,371 రూపాయలు చెల్లించిందని, ఆ నగదు బ్యాంకుకు ఉన్న రుణంకు జమ చేసి వారి ఇంటి పత్రాలను తిరిగి వారికే అందజేయడం జరిగిందన్నారు. ఖాతాదారులు తప్పనిసరిగా బీమా సౌకర్యాన్ని కలిగి ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బ్యాంకు పాలకవర్గం సభ్యులు పొన్నాల చంద్ర, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, తులసి, రామూర్తి రాయల్, జయకుమార్, మున్రామయ్య తదితరులు పాల్గొన్నారు. అగ్నిగుండంలా మారిన ఎండ తీవ్రతకు ప్రజలు వడదెబ్బ బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వడదెబ్బ బాధితులకు ఆసుపత్రుల్లో నరకాన్ని చవిచూస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పేరుకు 100 పడకల ఆసుపత్రి. అయితే అక్కడ అన్ని అరాకొర వస్తువులు, చాలీ చాలని సిబ్బందితో రోగులు నరకయాతన పడుతున్నారు. జిల్లాలో గత వారం రోజులుగా వడగాల్పుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. అలాగే 150 మంది వడదెబ్బ తగిలి మహిళలు, వృద్ధులు చికిత్స కోసం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రికి రాగా బెడ్లు లేక, చికిత్స చేయుటకు డాక్టర్లు, నర్సులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సుల కొరత కారణంగా ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులచే సెలైన్లు ఎక్కిస్తున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ తీసుకుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించగలరని శ్రీకాళహస్తి వాసులు కోరుతున్నారు. ప్రత్యేక హోదాపై దాగుడుమూతలు ఆపాలని ఏడాది మోదీ పాలన ప్రజలను వంచనకు గురిచేసిందని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తిరుపతిలోని జేఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ చిన్నబోయేలా ఏపీలో రాజధానిని నిర్మిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, రాజధాని నిర్మాణానికి నిధులు కానీ కేటాయించిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. విభజనతో లోటు బడ్జెట్లో ఉన్న తెలుగు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఆ తర్వాత వంచారని మండిపడ్డారు. భూసేకరణ బిల్లుతో రైతులను భిక్షకాలుగా చేస్తున్నారని, ప్రతి పేదవాడు 3 పూట కడుపు నిండా తిండి తినాలన్న ఎన్టీఆర్ లక్ష్యం, ఆశయం కోసం అన్నా క్యాంటీన్లు ఏపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఎస్పీ నాయకులు సురేష్, వెంకట్, నందగోపాల్, రమేష్, కృష్ణమరాజు, మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో 10 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి జానపద పోటీల ముగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నెల 18 నుండి శిల్పారామంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక పోటీల ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 10 రోజుల పాటు ప్రజలకు, సాంస్కృతిక ప్రియులకు, సందర్శకులకు కళాకారులు జానపద విందు చేసి పెట్టారు. కనకదుర్గమ్మ సంకీర్తన, నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మోరు తల్లి పాటలకు, ఆదిపరాశక్తి పాటలకు కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన, జానపద పాటలకు నృత్యాలు పోటీ పడి చేశారు. పోటీల్లో చివరి అంకాన్ని ఘనంగా నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం ఏవో ఖాదర్, న్యాయ నిర్ణేతలు డాక్టర్ మురళీబాబు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వెన్నెముక సమస్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని గ్లోబల్ హెల్త్ సిటీ ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెన్నెముక సమస్యలపై ప్రజల్లో ఉన్న అపోహల్లో వాస్తవం లేదన్నారు. కోతలు లేకుండా ఎండోస్కోపీ విధానం ద్వారా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక విధానంతో లోకల్ అనస్థీషియాతో శస్త్రచికిత్సలను నిర్వహించి విజయం సాధించినట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ ఫణికుమార్ శస్త్రచికిత్స విధానాన్ని డెమో ద్వారా వివరించారు.
శ్రీకాళహస్తి రాజగోపురంపై కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన కథనంకు శ్రీకాళహస్తీశ్వర దేవాలయం కార్యనిర్వహణాధికారి రామిరెడ్డి స్పందించారు. కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం రాజగోపురం నిర్మాణ పనులు ఆగిపోవడం, గోపురం కూలిపోయి 5 ఏళ్లు కావస్తున్న నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి స్పందించారు. ఈ సందర్భంగా ఈవో రామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆలయానికి రాజగోపురం మణిహారం లాంటిదని, అయితే పురాతన కట్టడం కావడంతో కూలిపోవడం జరిగిందని అన్నారు. గోపురం నిర్మాణ పనులు నవయుగ కన్స్ట్రక్షన్ చేపట్టిందని, గత 6 నెలలుగా కొన్ని అవాంతరాల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయిందని తెలిపారు. ఏడాది లోపు కానీ 14 నెలల్లో కానీ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 20 లక్షలు విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి తెలిపారు. రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చూపుతూ ఏఎస్పీ స్వామి వివరాలను వెల్లడించారు. తమకు వచ్చిన రహస్య సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోడూరు మార్గంలో చైతన్యపురం క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మోటార్ బైక్, ఇండికా కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. మోటార్ బైక్పై వెళ్తున్న 2 సహా వెనుకనే వచ్చిన కారులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 10 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో తుంబుర తీర్థం అటవీ ప్రాంతంలో మరో వాహనంతో సహా 6 మందిని అదుపులోకి తీసుకొని 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఇలియాస్ బాషా, అర్బన్ సిఐ బాలయ్య, సిఐలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలలో నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ తెలిపారు. చిత్తూరు డీఈఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి అన్నారు. దీర్ఘకాలికంగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు బదిలీ చేస్తామన్నారు. బదిలీల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా, ఎవరి సిఫారసులు పట్టించుకోకుండా బదిలీలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరి బదిలీ ఆన్లైన్లో ఉంటుందని, ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎవరి సిఫారసులకు వెళ్లరాదన్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని, ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలను అనుసరిస్తామని అన్నారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ బదిలీల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు 23,774 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. జిల్లాలో 3వ రోజు ఉదయం జరిగిన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 20,811 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,268 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 19,543 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన 2వ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు 4,524 మంది హాజరు కావాల్సి ఉండగా 293 మంది గైర్హాజరు కాగా 4,231 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. మొత్తం మీద ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 23,774 మంది విద్యార్థులు బుధవారం పరీక్షలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి మండలం అగరాల గ్రామ సమీపంలోని తెల్లరాయి క్వారీ వద్ద తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు గ్రామస్తుల ఎస్సీ యాక్ట్ కేసులను విచారించారు. చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గత 3వ రోజు క్రితం మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లప్పరెడ్డి, ఐతేపల్లి ఎంపీటీసీ సభ్యులు మురగయ్యతో బోరు విషయంగా ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎల్లప్పరెడ్డి తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని మురగయ్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు ఘర్షణ జరిగిన ప్రదేశంలో విచారణ చేపట్టారు. ఘర్షణ జరిగిన ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే అంశాలపై క్షుణ్ణంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సింగిల్ విండో డైరెక్టర్ దేవరాజుల రెడ్డి, వైకాపా నాయకులు భాస్కర్ రెడ్డి, సుభాష్లు ముగ్గురు తన అనుచరులను తీసుకువచ్చి ఎల్లప్పరెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలను చెప్పించారు. అనంతరం ఐతేపల్లి బస్టాండ్లో 2వసారి ఘర్షణ జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడంతో అక్కడ కూడా విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసులు విచారణలో ఐతేపల్లిలో ఏ ఒక్కరూ విచారణలో ఇక్కడ ఘర్షణ జరిగినట్లు తెలుపలేదు. తెల్లరాయి క్వారీ వ్యవసాయ పొలాల వద్ద కేవలం ఒక వర్గానికి చెందిన పలువురు మహిళలను, నాయకులను తీసుకొచ్చి విచారణ జరిపించారని, అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ ఎల్లప్పరెడ్డిపై వ్యతిరేకంగా చెప్పారని ప్రజలు వాపోతున్నారు. వ్యక్తిగత ఘర్షణలకు ఎస్సీ యాక్ట్ను ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పని కట్టుకొని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పిఏ బాలకృష్ణారెడ్డిపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని, ఇది సమంజసం కాదని
చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా అన్నారు. చంద్రగిరి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దగ్గర పనిచేస్తున్న పిఏ బాలకృష్ణారెడ్డిపై పనికిమాలిన విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఉద్యోగుల బదిలీల్లో ఎవరి దగ్గరైనా ఆయన డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే కాణిపాకం ప్రమాణానికి రావాలన్నారు. లేకపోతే పనికిమాలిన విమర్శలు మానాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీలు చేస్తున్నారని, ఉద్యోగుల బదిలీలు న్యాయబద్ధంగా జరుగుతున్నాయన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండతో వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం చంద్రగిరి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అమ్ములు మాట్లాడుతూ అసలు చంద్రగిరి ఎమ్మెల్యే ఉద్యోగులను భయపెట్టడం కోసం చూస్తున్నారని, అందుకే తమ అనుచరుల చేత ఇలా విమర్శలు చేయిస్తున్నారన్నారు. అవినీతి జరిగి ఉంటే నిరూపించాలని, లేకపోతే విమర్శలు మానాలన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంగవల్లి భాస్కర్, ఐతేపల్లి సింగిల్ విండో అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, గల్లా యువసేన అధ్యక్షులు సక్కారు ధనంజయ రెడ్డి, నాయకులు జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి 47,950 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 22, 50 రూపాయల గదులు 7, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 2, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం అందుబాటులో లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 144 అందుబాటులో ఉన్నాయి. కాగా వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు 30 లక్షల రూపాయలను అన్నదానం బాలాజీ వరప్రసాదిని ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు అందుబాటులో లేవు, 11 గంటలకు అందుబాటులో లేవు, 12 గంటలకు 10 అందుబాటులో ఉన్నాయి, 1 గంటకు 22 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,370 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,559 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,580 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయి 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. సింహ ముత్యపు పందిరి వాహనాలపై విహరించిన స్వామివారు. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. శ్రీకాళహస్తి రాజగోపురం కూలి 5 ఏళ్లు పూర్తి. పట్టించుకోని అధికార గణం. నత్తనడకన రాజగోపురం పనులు. రాజగోపురంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. స్పందించిన ఈవో 14 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ. ఎర్ర దొంగలు ఎంతటి వారైనా ఉపేక్షించాం. ఉక్కు పాదంతో అణచివేస్తాం. ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి హెచ్చరిక. రేణుగుంటలో 20 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలు స్వాధీనం. 8 మంది అరెస్ట్. శ్రీవారి అనుగ్రహం 2 తెలుగు రాష్ట్రాలపై ఉండాలి. స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఉపాధ్యాయుల బదిలీలు నిష్పక్షపాతంగా చేపడతాం. సిఫారసులకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.